ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలంటే ఈ గుహ లోపలికి వెళ్ళాలి. ఈ గుహ అయితే చాలా చిన్నగా ఉంది, ఒక్కరే బట్టంతే ఉంది. ఇక్కడ దేవుళ్ళందరూ గుహలోనే ఉన్నారు. కోరిక కోరుకొని ఆ రాళ్ళని నిలబెడితే ఆ కోరిక వెంటనే నెరవేరుద్దని ఒక నమ్మకం అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇలాంటి లొకేషన్లు అయితే సిటీలో ఎక్కడ కనిపించవు, ఇంత ప్రశాంతమైన వాతావరణం. కాకపోతే ఈ ఆలయం డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయింది. ఇక్కడ నుంచి అయితే చూశారు కదా, మొత్తం కిందకైతే లోయ లెక్క ఉంది. ఇక్కడ ఇంకొక గుహ ఉంది. ఈ గుహలో కూడా శివుడి గుహ అని ఉంది. నేను ఇంతకుముందు కోహిడా గుట్ట గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి. నేను ఆ వీడియోలో అడిగాను ఇలాంటి ప్లేస్ ఉంటే చెప్పండి అని. అయితే ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు, దేవతల గుట్ట ఉంటుంది సేమ్ ఇలాగని. సరే అది ఎలా ఉంటుందో చూద్దామని ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చాను. ఈ దేవతల గుట్ట పైన అయితే స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయం అవుతుంది. ఈ ఆలయం బాలాపూర్ లో ఉంది. బాలాపూర్ శివాజీ చౌక్ నుంచి ఈ ఆలయానికి 3.6 కిలోమీటర్స్ ఉంది. ఆ గుట్టపైకి వెళ్ళడానికి అయితే ఇదే ఎంట్రన్స్. దేవతల గుట్ట స్వయంభూ హనుమాన్ దేవాలయం అని ఆర్చి ఉంది కదా, ఇక్కడ నుంచే లోపలికి పోవాలి. నేనైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ వరకు వచ్చినాక ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అయితే సరిగా చూపించట్లేదు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళమంటుంది, కానీ ఇక్కడ రైట్కి అయితే రోడ్డు లేదు. లెఫ్ట్ సైడ్కి అయితే ఇక్కడ ఒక బోర్డు పెట్టింది కదా, ఈ బోర్డు నుంచి ఇట్లా వెళ్తే గుట్టపైకి వెళ్తుంది. రిటర్న్ లో వచ్చేటప్పుడు ఈ రూట్ మ్యాప్ వీడియో తీసాను. పైకి వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే నేను రోడ్డు ఎత్తుకోవడం సరిపోయింది నాకు మొత్తం. ఇలా గుట్టెక్కుతుంటే రైట్ సైడ్ అయితే చర్చి వస్తుంది. ఈ చర్చిని దాటేసుకొని ఇంకా పైకి వెళ్తే విల్లాస్ వచ్చినాయి కొన్ని. ఈ విల్లాస్ కూడా దాటేసుకుని వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వచ్చింది. ఈ రోడ్డు నుంచి వెళ్తే స్ట్రైట్ గా గుట్ట మీదకే వెళ్తుంది. ఈ ఆలయానికి అయితే ఎన్నో ఏళ్ళ చరిత్ర అయితే ఉందంట. ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు, అన్ని స్వయంభుగా వెలిసినాయి. ఆంజనేయ స్వామి అయితే లోపల ఎక్కడో గుహలో ఉన్నాడు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలంటే ఈ గుహ లోపలికి వెళ్ళాలి. ఈ గుహ అయితే చాలా చిన్నగా ఉంది, ఒక్కరే బట్టంతే ఉంది. పెద్ద పెద్ద బండలే చూశారు, ఎంత పెద్దగా ఉన్నాయి. లోపలికి వెళ్ళినాకైతే ఆంజనేయ స్వామి కూడా ఒక బండ కింద అయితే ఉన్నాడు. మనం దండం పెట్టుకోవాలంటే ఇలా వంగి మొత్తం దండం పెట్టుకోవాలి. ఈ గుహ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లోపలైతే చాలా బాగుంది, నాకు నచ్చింది. చుట్టూ మొత్తం ఈ బండలతో అయితే బాగుంది. ఇక్కడ చూసారా, దేవతల గుట్ట గణేష్ గుహ, స్వయంభూ గణేష్ మందిరానికి దారి అని ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం అయితే మనం అక్కడ మెయిన్ రోడ్ నుంచి చూసినా కూడా కనబడుతూనే ఉంది. ఇక్కడైతే నాగదేవత అమ్మవారు అయితే ఉంది ఒక రావి చెట్టు కింద. ఇక్కడ సైడ్ చూసుకుంటే మాత్రం రాళ్ళన్నీ నిలబెట్టున్నాయి ఒకదాని మీద ఒకటి. ఇలా ఎందుకు చేస్తారంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ రాళ్ళని నిలబెడితే ఆ కోరిక వెంటనే నెరవేరుద్దని ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఇలా చాలా గుళ్ళలు అయితే నేను చూశాను. ఇక్కడ ఇంకొక గుహ ఉంది. ఈ గుహలో అయితే అమ్మవారు ఉంది, జలదుర్గాదేవి అమ్మవారు. ఇక్కడ దేవుళ్ళందరూ గుహలోనే ఉన్నారు. ఇక్కడ ఇంకొక గుహ ఉంది. ఈ గుహలో కూడా శివుడి గుహ అని ఉంది. ఈ గుహ కూడా చాలా లోపలికి ఉంది. ఇక్కడ నుంచి అయితే చూశారు కదా, మొత్తం కిందకైతే లోయ లెక్క ఉంది. అటు చూసుకుంటే మొత్తం చుట్టూ అడవే ఉంది. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. ఇక వర్షాకాలం అయితే మొత్తం గ్రీనరీ కనబడుతుంది. ఈ అడవిలో అయితే చాలా నెమళ్ళు ఉన్నాయి. వచ్చేటప్పుడు అయితే చాలా చూశాను, మొత్తం రోడ్డు మీదనే ఉన్నాయి అన్ని. ఈ ఆలయ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎలాంటి ట్రాఫిక్ లేదు, అసలు ఎట్లాంటి సౌండ్ కూడా వినపడట్లేదు. మంచిగా ఉంది ఇక్కడైతే. ఈ చుట్టూ చూడండి వాతావరణం ఎట్లుందో, మస్తు కనబడుతుంది ఈ నుంచి. అక్కడ చూడండి, ఆ పై వరకు కూడా ఎక్కి రాళ్ళని అయితే పేర్చారు. నాకు తెలిసి ఇలాంటి లొకేషన్లు అయితే సిటీలో ఎక్కడ కనిపించవు, ఇంత ప్రశాంతమైన వాతావరణం. ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలంటే మాత్రం ఇలాంటి ప్లేసులకు వచ్చి అయితే రిలాక్స్ అవ్వచ్చు. అందులో ఒకటి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. కాకపోతే ఈ ఆలయం డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయింది. ఎవరైనా ఈ ఆలయాన్ని పట్టించుకొని మంచి డెవలప్ చేసి మంచి రోడ్ వేసి భక్తులు రావడానికి వీలుగా చేస్తే మాత్రం మంచి ప్లేస్ అవుతుంది ఇదైతే హైదరాబాద్ లో. ఇక ఈ ఆలయం వచ్చేసి బాలాపూర్ లో ఉంది. బాలాపూర్ శివాజీ చౌక్ నుంచి ఈ ఆలయానికి 3.5 కిలోమీటర్స్ అవుతుంది. కర్మన్ ఘట్ నుంచి వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంది. చందనాన్గుట్ నుంచి 8.5 కిలోమీటర్స్ ఉంది. ఈ ఆలయం బాలాపూర్ నుంచి ఆర్సీకి వెళ్లే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్ లో వెళ్తుంటే మాత్రం మనకు గుట్ట మీద అయితే ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.